అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నీవు జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు, ఇంక నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు. ఏవి? ఒకటి చీమ. చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఎలా? ఇంత పంచదార ఇంత ఇసక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్ళిపోయి ఇసకనంతటినీ వదిలేస్తుంది చీమ. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో. పదిలం చేసుకో లోపల. ఇది నేర్చుకో. 2, బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది. ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. ఆ బాతు మీదకి బురద చుక్కొచ్చి పడుతుంది. వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి, చిత్రంగా ఉంటుంది అంటుంది, అనగానే టకటకలాడుతుంది శరీరం. ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది. జారిపోయి తెల్లగా మల్లెపూలా ఉంటుంది. ఉండేది ఎప్పుడూ బురదలో ఉంటుంది. నేనండి ఇలా అయిపోవడానికి కారణం, నేను ఫలానా వాళ్ళతో తిరిగాను, నా కంపెనీ మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అనకూడదు. బాతు బురదలో ఉండి బురద అంటలా నీకెందుకు అంటుతోంది? నువ్విక్కడ స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చగలవేమో, ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేదు. నీది పిరికి మనస్సు. నువ్వు తొందరగా వశుడవైపోతావు దుర్గుణములకు. అంటే నీ మనస్సు బలహీనం. దాన్ని పదిలము చేసుకోవడం మానేసి, శక్తివంతము చేయడం మానేసి, చీడాపీడ తొలగించడం మానేసి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు నువ్వు పాడవడానికి. అది నీ ఇంకొక పెద్ద దోషం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? బాతులా ఉండడం నేర్చుకో. హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలని నీటిని కలిపి పెడితే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుంది. జగత్తు యందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో. నువ్వు ఈ 3 అలవాటు చేసుకుంటే నీకు ఇంకింతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు.